హై ఫ్రెండ్స్, నేను మీ వాసుని. ఈరోజు టాపిక్ మనం మిక్సర్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం వాల్యూమ్స్ అన్నీ తగ్గించుకుందాం ఫ్రెండ్స్. గెయిన్ కానీ, బేస్ కానీ, షార్ప్ కానీ, మిడ్ కానీ అన్నీ జీరోలో పెట్టుకుంటే మనకి తర్వాత పెట్టుకోవడానికి ఈజీగానే మనకు ఉండిద్ది ఫ్రెండ్స్. మొత్తం అన్ని వాల్యూమ్స్ సహా మొత్తం మనం ఆక్స్ కానీ, ఈకో కానీ మొత్తం మనం జీరోలో పెట్టుకుందాం ఫ్రెండ్స్. అన్నీ జీరోలో పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అన్నికొకటి మెల్లమెల్లగా తీసేసుకుందాం ఫ్రెండ్స్. చిన్నగా తీయాలి. మన సైడ్కి కానీ పక్కకు కానీ ఉంచినట్టయితే ఈ నాబుల్స్ అనేవి ఇరిగిపోతాయి ఫ్రెండ్స్ లోపల. అది ఫాస్ట్తో ఇస్తాడు మనకి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్కొక్కటి మెల్లమెల్లగా చిన్నగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ మిక్సర్ ఎందుకు ఇలా క్లీన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మనకి మనం ఎన్నో ప్రోగ్రాలు కానీ చర్చిలో పెట్టడం కానీ అంటే ఎక్కువ వాడుతూ ఉంటాం. రఫ్గా డస్ట్ పడుతూ ఉండిద్ది. అందుకని మనం ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అనేది మనకి అంటే వాల్యూమ్ మనం కదిలించే కొద్దిగా బర్రగా రావటం, కొద్దిగా గట్టిగా ఉండటం, టైట్ అయిపోవటం అనేది ఉండిద్ది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు అట్లా మనకి ఎన్ని ఎక్కువ ప్రోగ్రాలు చేసుకున్నప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మనకి చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి అన్ని ఇట్లా వాల్యూమ్స్ అని తీసుకొని క్లీన్ చేసుకుంటే మనకి చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి అంటే ఎక్కువ కాలం ఉండిద్ది ఫ్రెండ్స్ మనకి మిక్సర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, అలానే ఈ మిక్సరే కాదు, ఏ మిక్సర్ అని సేమ్ ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఈ మిక్సర్ ఉందని చెప్పి ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఏ మిక్సర్ అని పర్వాలేదు, మీరు ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి సేమ్ ఇట్లానే. ఓకే ఫ్రెండ్స్, మిక్సర్ మొత్తం స్ప్రే చేసి క్లీన్ చేసాం కదా. ఇప్పుడు మనకు నాబుల్స్ కూడా కంట్రోల్స్ కావచ్చు, నాబుల్స్ కావచ్చు, మనం ఒకసారి వాటికి కూడా స్ప్రే చేసి మనం ఒకసారి క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే,
ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా మనం స్ప్రే చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటే మనకు చాలా యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మిక్సర్లను అయితే ఒకసారి క్లీన్ చేసుకుని, మిక్సర్ అని కాదు అట్లాంటి యాంప్లు కూడా మనం ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే మంచిది ఫ్రెండ్స్. చాలా మన సిస్టమ్ అనేది సేఫ్గా ఉండిద్ది అనమాట. యాంప్లు కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, ఇట్లా ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఓకే, మనం ఇప్పుడు ఇంకా అన్నీ సెట్ చేసేద్దాం ఫ్రెండ్స్. అంటే మనం ఎలా తీసామో సేమ్ అంతే పెట్టాలి, లేదంటే మనకి పాయింట్ ఉండిద్ది అక్కడ. ఆ పాయింట్ని బట్టి మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, అన్నీ మనం చకచక పెట్టేద్దాం కంట్రోల్స్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.